హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ డాక్టర్ కవిత, గైనకాలజిస్ట్, కేతనం హాస్పిటల్, విశాఖపట్నం. కొంతమంది ప్రెగ్నెంట్ లేడీస్ అడుగుతూ ఉంటారు, మేడం మీరు ఇచ్చిన డేట్‌కే డెలివరీ అవుతామా? లేకపోతే ఇంకా ముందుగానే అవ్వచ్చా అని. జనరల్‌గా ఏంటంటే పేషెంట్ యొక్క లాస్ట్ మెన్స్ట్రల్ డేట్ నుండి ఎక్స్‌పెక్టెడ్ డేట్ ఆఫ్ డెలివరీ అనేది కాలిక్యులేట్ చేసి ఇస్తూ ఉంటాం. బట్ దాని అర్థం ఏంటి? 100% అదే డేట్‌కి డెలివరీ అవుతారని కాదు. ఎందుకంటే జనరల్‌గా డెలివరీ డేట్ అనేది 37 వీక్స్ నుంచి 41 వీక్స్, అంటే 37-41 వారాల మధ్యలో ఎప్పుడైనా కూడా డెలివరీ పెయిన్స్ రావడానికి అవకాశం ఉంటుంది. కొంతమందిలో మాత్రం 37 వారాల కన్నా కూడా ముందుగానే డెలివరీ అయిపోతూ ఉంటారు. సో, దాన్ని మనం ప్రీటర్మ్ లేబర్ అంటూ ఉంటాం అనమాట. కొన్ని కండిషన్స్‌లో అంటే సర్విక్స్ షార్ట్‌గా ఉన్నా, లేకుంటే సర్వైకల్ ఇన్‌కాంపిటెన్స్ అంటే గర్భాశయం లూజ్ ఉండడం కానీ, లేదా ట్విన్స్ ఉండడం గానీ, కొన్నిసార్లు రిపీటెడ్‌గా యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి. ఇలాంటి కండిషన్స్‌లోనూ కొన్ని సార్లు ప్రీవియస్‌గా వాళ్ళకి నెలలు నిండకుండా డెలివరీస్ అయిన హిస్టరీస్ ఉంటూ ఉంటాయి. సో, అలాంటి సందర్భాల్లోనూ అండ్ ఒబెసిటీ లాంటి రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నప్పుడు, సో, ఇట్లా కొన్ని కండిషన్స్‌లో నెలలు నిండకుండానే డెలివరీ అయిపోయే ప్రమాదం ఉంటుంది. సో, ఇలాంటి వాళ్ళు తప్పనిసరిగా ఏడో నెల వచ్చిన దగ్గర నుంచి రెగ్యులర్ చెకప్స్‌లో మీ సర్విక్స్ లెంగ్త్ ఎంతుంది అనేది మీ డాక్టర్‌ని అడిగి తెలుసుకుంటూ ఉండాలి. సో, దీన్ని బట్టి మీరు ఎప్పుడు డెలివరీ అవ్వచ్చు అనేది కొంతవరకు అంచనా వేయగలుగుతూ ఉంటాం. అదే గనక ఇలాంటి రిస్క్ ఫ్యాక్టర్స్ ఏం లేని వాళ్ళైతే 37 వీక్స్ నుంచి కూడా అలర్ట్‌గా ఉండాలి. అంటే మనం కొన్ని లక్షణాలను బట్టి, అంటే బేబీ హెడ్ అనేది డెలివరీ వేలోకి దిగిందా లేదా? గర్భాశయ ముఖద్వారం అంటాం. అంటే సర్విక్స్ అనేది సాఫ్ట్‌గా ఉందా లేదా? లేదా ఓపెన్ అయిందా లేదా? ఇలాంటి కొన్ని ఫీచర్స్‌ని బట్టి వాళ్ళ డెలివరీ పెయిన్స్ అనేవి ఎప్పుడు రావచ్చు అనేది కొంతవరకు ప్రెడిక్ట్ చేయగలుగుతాం. సో, అందువల్ల 37 వీక్స్ నుంచి మీరు ఈ ఫీచర్స్ అనేవి చెక్ చేసుకొని అలర్ట్‌గా ఉండాలి. అంతే తప్ప పర్టిక్యులర్‌గా ఒక డేట్‌కి డెలివరీ అవుతుంది అని ఖచ్చితంగా చెప్పలేం. So please share this information with your family and friends. Thank you.